ఓకే. సో, హాయ్ గైస్. మనీ కటింగ్‌లో డే 2. హ్మ్. సో, కొంతమంది అడుగుతున్నారు మ్యాక్స్. సో, ఈ చికెన్‌ని బాయిల్ చేసుకొని తింటే బెటరా? హ్మ్. కర్రీలా చేసుకుంటే బెటరా అని చెప్పేసి. సో, మనం చేసే కటింగ్ ఫేస్‌లో అయితే మాత్రం సో, బాయిల్ అయితే చాలా వర్త్ అండ్ బెటర్. సో, ప్రోటీన్ సోర్స్ మంచిగా ఉంటది. ప్లస్ క్యాలరీస్ అనేవి తక్కువుంటాయి. సో, ఇట్లా ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసుకొని క్రిస్పీలా చేసుకుంటే ఏందంటే క్యాలరీస్ అనేవి హై ఉంటాయి. సో, బ్యాచిలర్స్ సింగిల్‌గా నువ్వు పర్లేదు చేసుకుంటా అంటే మాత్రం బాయిలింగ్ చేసుకోండి. సో, కొంతమందేందంటే ఫ్యామిలీతో ఉండేటప్పుడు సెపరేట్‌గా మేనేజ్ చేయడం కష్టం. సో, కంప్లీట్ ఫ్యామిలీ మొత్తానికి చేస్తారు కాబట్టి సో, అందులో ఆయిల్ ఆహ్, లైక్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సో, అన్నీ యాడ్ చేయడం వల్ల కొంచెం క్యాలరీస్ అయితే హై ఉంటాయి అంతే. అంతకు మించి ఇందులో డిఫరెన్స్ అయితే ఉండదు. సో, తిన్నా ఓకే. బట్ దాన్ని కొంచెం బర్న్ చేయాల్సయితే ఉంటది. సో, కార్డియో ఇన్‌టెన్సిటీ అనేది కొంచెం ఎక్కువ చేసుకుంటే సెట్ అయిపోద్ది. అంతకు మించి సో, బాయిల్ ఎగ్ బాయిల్డే తినాలని ఏం లేదు. సో, బాయిల్డ్ అయితే కొంచెం ప్రోటీన్ సోర్స్ మంచిగా ఉంటది. ప్లస్ క్యాలరీస్ తక్కువుంటాయి. అంతే. ఆహ్, సో, నేనెట్లా తింటున్నా అంటే సమ్‌టైమ్స్ బాయిల్డ్ ఉంటది. సమ్‌టైమ్స్ ఇంట్లో చేసుకొని తింటే సో, నేను ఇంట్లో చేసి తినేటప్పుడు సో, కంప్లీట్ వాష్ చేసుకొనైతే తింటాను. సో, ఎందుకంటే క్యాలరీస్ హై ఉంటాయి. అంటే ఈ ఫేస్‌లో నాకు నచ్చదు. సో, బల్క్ టైమ్‌లో అయితే మాత్రం నేను కంప్లీట్ క్రిస్పీ లాగే తింటాను. ఈ బాయిల్డ్ అనేది సో, అంతగా మంచిగా ప్రిఫర్ చేయను. సో, అది అంటే నువ్వు చేసేది ఏ టైంలో ఏది మేనేజ్ చేసుకుంటే మంచిదో అది నీకు అర్థం అవ్వాలి ఫస్ట్. సో, కటింగ్ ఫేస్‌లో ఉండేటప్పుడైతే ఇది కొంచెం వర్త్ అండ్ బెటర్. ఈ బల్క్, బల్క్ అయితే నువ్వు ఎట్లా తిన్నా పర్లేదు. అది పెద్ద మ్యాటర్ కాదు. ఓకే. సో, క్యాలరీస్ హై ఉంటాయి. ఎనర్జీ హై ఉంటది. ఎవ్రీథింగ్ హై. సో, అది మెయిన్. అండ్ బట్ ఎనీవే సో, ప్రెజెంట్ నా బాడీ వెయిట్ 59 నుంచి ఇంకా డ్రాప్ అయితలేదు. ఆల్‌మోస్ట్ 1 వీక్ అయింది. 1 వీక్ నుంచి డ్రాప్ అయితలే. సో, ఇంకా నేను క్యాలరీస్ అనేది తగ్గియాలి. సో, 1600-1800 తీసుకుంటున్నా. సో, అది తగ్గియాలి. 1500కి తీసుకురావాలి. సో, కొంచెం బాడీ అనేది అదే సో, మనకి సినారియో అర్థమైపోతది. బాడీ వెయిట్ తగ్గకపోతే మనం క్యాలరీస్ అండ్ ప్రోటీన్ సోర్స్ ఇంకా తగ్గించాలనేసి. సో, అది మెయిన్ థింగ్. సో, నా వెయిట్ లాస్ అయితే అంటే ఈ టైంలో నా మజిల్ కూడా కొంచెం బర్న్ అయితది. సో, కొంతమంది ఏం చెప్తారంటే ఈ కటింగ్ ఫేస్‌లో నా మజిల్ లాస్ అవ్వలేదు. ఓన్లీ ఫ్యాట్ ఒకటే బర్న్ చేశాను. సో, కంప్లీట్ నా మజిల్ నాతోనే ఉంది. బుల్‌షిట్. అట్లాంటివి సో, మీరు చేస్తే చేయొచ్చు బ్రో. కంప్లీట్ నేనైతే అట్లా చేయలేను మెయిన్. సో, నేను కటింగ్ ఫేస్‌లో నా క్యాలరీస్‌తో పాటు నా మజిల్ కూడా కొంచెం బర్న్ అయితది. సో, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. సో, ఎందుకంటే నువ్వు క్యాలరీస్ బర్న్ చేయడానికి లైక్ స్పీడ్ రన్ చేస్తాం. స్పీడ్ రన్ చేసేటప్పుడు నీ క్యాలరీస్‌తో పాటు మజిల్ కూడా సో, మరీ అంత ఎక్స్‌ట్రీమ్‌గా బర్న్ అవ్వదు. సో, బర్న్ అయితే అయితది. సో, అది నేను యాక్సెప్ట్ చేస్తా. సో, నాకు తెలుసు. అది యాక్ ఆహ్, అది యాక్సెప్ట్ చేయాలని తెలుసు. సో, బర్న్ అయితదని తెలుసు. సో, బట్ కొన్ని కొన్ని యాక్సెప్ట్ చేయాలి మనం. సో, అప్పుడైతేనే మనం అనుకున్న రిజల్ట్స్ మనకి నీట్‌గా కనిపిస్తాయి. సో, ప్రెజెంట్ నా గురించి చెప్తాను. ఆహ్, సో, ప్రెజెంట్ ఇంకా 100-120 గ్రామ్స్ ప్రోటీన్ అయితే నేను తీసుకోవాలి. అండ్ రెగ్యులర్ ఉండేవే సప్లిమెంట్స్. అండ్ సో, ప్రెజెంట్ నేను వాక్ అనేది ఎట్లా చేస్తానంటే సో, మజిల్ బిల్డింగ్‌లో డైలీ 1-1 ½ అవర్ ఓన్లీ బాడీ పైన 10 కేజెస్ వెయిట్ చేసుకొని వాక్ చేశాను. సో, ఇప్పుడు బ్యాగ్ అయితే అవాయిడ్ చేస్తాను. 10 కేజెస్ బ్యాగ్. సో, కంప్లీట్ ఒక 30 మినిట్స్ స్పీడ్ రన్ చేస్తే ఒక 30 మినిట్స్ నార్మల్ వాక్. 30-40 మినిట్స్. సో, ఎందుకంటే 30 మినిట్స్ అనేది క్యాలరీస్ బర్న్ చేయాలి. సో, 30 మినిట్స్ ఒక ఫ్యాట్ బర్న్ చేయడానికి అది నాకు మంచిగా హెల్ప్ అయితది. సో, అందుకు నేను ఇట్లా ప్రిఫర్ చేస్తాను. సో, ఈ టైంలో బ్యాగ్ అంత అవసరం లేదు నాకు ఈ టైంలో బ్యాగ్. సో, ఎందుకంటే నా బాడీలో ఫ్యాట్ కంటెంట్ మరీ అంత ఎక్స్‌ట్రీమ్‌గా లేదు. అండ్ సో, నాకు కొంచెం ఎనర్జీ అవసరం కాబట్టి ఆహ్,
సో రన్ చేసేయడానికి ఎవరికి అవసరం అవుతుంది. సో బ్యాగ్ వేసుకొని చేస్తే స్ట్రెయిన్ అయిపోయి సో ఇంకా సో కంప్లీట్ ఈరోజు అంతగా ఏం మాట్లాడలేకపోవచ్చు. సో అది మెయిన్. సో ఇంకా వర్కౌట్స్ చేద్దాం, వర్కౌట్ చేస్తే మాట్లాడదాం. సో అది బెటర్. సో కన్సిస్టెన్సీ బ్రేక్ చేయకూడదు మెయిన్ థింగ్, ఏది టాపిక్ ఉన్నా లేకపోయినా. ఓకే, అది మెయిన్ థింగ్. సో బేసిక్ ఎంత ఒక 1% అయినా అర్థమవుతుంది. అండ్ ఈరోజు ఉంది బ్యాక్. సో బ్యాక్ లాస్ట్ టైం మనం చేసేది లోవర్ని కొంచెం ఎక్స్ట్రీమ్గా టార్గెట్ చేస్తాం. సో ఇప్పుడు అప్పర్ని టార్గెట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అప్పర్ మిడిల్ అనేది సో ఎక్స్ట్రీమ్గా చేయడానికి ట్రై చేయండి. సో మిడ్ సెక్షన్ అనేది కొంచెం రెండింటికి కాంబో యాడ్ చేసుకోండి. సో అప్పుడైతేనే పర్ఫెక్ట్ బ్యాక్ బిల్డ్ అవుతుంది. సో ఈ కటింగ్ ఫేస్లో అయితే మాత్రం అది కొంచెం బెటర్ వే. సో నేనైతే అట్లానే చేస్తాను. సో మిడ్ సెక్షన్ అనేది కాంబో పెట్టేసి సో అప్పర్కి ఒక 1 డే పెడతాను, సో లోవర్కి 1 డే. సో అట్లా వీక్లీ 2 times టార్గెట్ చేస్తాం కాబట్టి అది కొంచెం మంచిగా సెట్ అవుతుంది. సో లాట్ పుల్ డౌన్ చేసేటప్పుడు సో కొంతమంది ఫ్రంట్కి పుష్ అయ్యి సో కొంచెం ఇట్లానే చేస్తారు. సో అది మిడ్ అండ్ లోవర్కి అయితే హిట్ అవుతుంది ఎక్కువ. సో మీరు చేసేటప్పుడు కొంచెం మనం చేసేది అప్పర్ సెక్షన్ చేసేటప్పుడు కొంచెం బ్యాక్ బెండ్ అయ్యి పుల్ చేసుకుంటే ఇట్స్ వర్త్. సో మీకు నేను ఇట్లా చేయనని చెప్పను, బట్ నచ్చితే చేయొచ్చు, లేకపోతే అగైన్ స్కిప్. సో నువ్వు ఏ సెక్షన్ టార్గెట్ చేస్తావు అది నీకు తెలియాలి ఫస్ట్. సో తెలియకుండా టైం వేస్ట్ చేసుకో. So completed. ఓకే, 1 more. సో ఇట్లయితే అప్పర్ సెక్షన్ మంచిగా బిల్డ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఇది మీరు పుల్ చేసేటప్పుడు రేర్ జాల్స్ ఫోకస్ చేయకుండా సో ఓన్లీ అప్పర్ సెక్షన్ టార్గెట్ అయితే చూసుకోండి. సో మీరు ఇట్లా ఈక్వల్ లెవెల్లో అయితే అప్పర్ బ్యాక్ సెక్షన్ అప్పర్ సెక్షన్ బిల్డ్ అయితే అవుతుంది. బట్ ఇట్లా పట్టుకొని ఇట్లా పుల్ చేస్తే సో రేర్ డస్కి అది కంప్లీట్ రేర్ డస్ పైన ఫోకస్ పోతుంది. సో అది మెయిన్. సో పుల్ చేసేటప్పుడు కొంచెం దేనికి టార్గెట్ అవుతుందో అది చూసుకోండి సరిపోదు. సో మీరు రేర్ డల్స్కి చేయాలనుకుంటే క్రాస్ ఓకే, బట్ అప్పర్ బ్యాక్ని చేసుకుందాం అనుకుంటే మాత్రం సో స్ట్రైట్గానే ఉంది.
Uh, okay. Okay. One more. And next, mid mid. సో ఇది పుల్ చేసేటప్పుడు సో మీరు హ్యాండ్స్ అనేవి మరీ వైడ్కి పెట్టేకండి. వైడ్ చేస్తే ఏంటంటే సో అంత ఎక్స్ట్రీమ్ మిడ్ సెక్షన్ అయితే హిట్ చేయలేం. సో కొంచెం స్ట్రైట్గా క్లోజ్గా డౌన్ చేస్తే సెట్ అవుతుంది. సో మీకు స్టామినా అయిపోయినా మీ హ్యాండ్స్ అనేవి క్లోజ్ గ్రిప్తోనే డౌన్ అవ్వాలి. సో వైడ్ అయితే అది మళ్ళీ అప్పర్ బ్యాక్ అండ్ రేర్ డెల్స్ పోతుంది. సో స్ట్రెంత్ ఉన్నంత వరకు సో క్లోజ్ గ్రిప్ స్ట్రైట్గానే పుల్ చేయండి. సో అప్పుడైతేనే మిడ్ సెక్షన్ కంప్లీట్గా హిట్ అవుతుంది. ఓకే. వన్ మోర్. నెక్స్ట్ టీబోరోస్. సో ఇది చేసేటప్పుడు మైండ్ సో ప్రతిసారి చెప్పేది సో మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా దేని చేస్తామో అది తెలుసుకొని చేస్తే మీరు ఏది చేసినా ఓకే. సో రేర్ డెల్స్ చేస్తా అంటే సో వైడ్ పట్టుకొని చేయండి. సో అది పెద్ద ఇదేం కాదు. బట్ మిడ్ సెక్షన్ చేద్దాం అనుకుంటే సో క్లోజ్ గ్రిప్ పట్టుకొని కొంచెం బ్యాక్ని ఫ్రీజ్ చేయండి. సో కొంచెం ఎక్స్ట్రీమ్గా పైకి పుల్ చేస్తే సో మిడ్ సెక్షన్ అనేది కంప్లీట్గా హిట్ అవుతుంది. ఓకే. సో నేను ఇదే చేయండి అని చెప్పట్లేదు, మీకు ఏది చేసినా అది మీరు దేని చేస్తామో తెలుసుకుంటే మీరు కంప్లీట్లీ డిఫరెంట్ అవుతారు. ఓకే. వన్ మోర్. నెక్స్ట్ లోవర్. సో మీరు టీబర్ యూజ్ చేసిన తర్వాత సో ఇది లోవర్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా హిట్ అవుతుంది. సో సో ఇదైతే కంప్లీట్ స్టిల్ ఫెయిల్ వరకే కొడాల్సి ఉంటుంది, ఎందుకంటే లోవర్ అనేది మంచిగా బిల్డ్ చేయాలి.
Okay, one more. Okay, and next, radials. ఓకే, వన్ మోర్. సో మీరు ఎక్స్ట్రీమ్గా చేస్తే సో అది మిడ్ సెక్షన్ టైప్ అవుతుంది మీకు కంప్లీట్. సో రేడియల్స్ రేంజ్లో, సో షోల్డర్కి ఈక్వల్ రేంజ్లో, సో ఇట్లా చేస్తే అది మీ రేడియల్స్కి పర్ఫెక్ట్గా హిట్ అవుతుంది. సో మీరు ఇట్లా ఇక్కడే పట్టుకొని ఇట్లా చేస్తే మిడ్ సెక్షన్ అనేది సో అది బటర్ఫ్లై షేప్ ఉంది కదా, సో దానికి హిట్ అవుతుంది. ఓకే, సో ఏది చేస్తే మీ రేడియల్స్కి హిట్ అవుతుందో అది చేయండి. సెట్. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్, రిబ్స్. సో మీరు అప్పర్ బ్యాక్ని హిట్ చేసిన డేలో లోవర్ బ్యాక్ని అదే డేలో హిట్ చేసిన కామన్గా రిబ్స్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో రిబ్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటేనే బ్యాక్ అనేది కొంచెం ఎక్స్ట్రీమ్గా బిల్డ్ అవుతుంది. సో రిబ్స్ అనేవి చాలా స్లిమ్గా ఉంటే మాత్రం సో చూడడానికి కూడా అంత బాగోదు. మీరు ఫ్రంట్ డబుల్ బై చేసేటప్పుడు కొంచెం రిబ్స్ అనేవి సో అవి రిబ్స్ అంటే రిబ్స్లా ఉంటేనే బాగుంటుంది. ఓకే, రిబ్స్ అనేవి టార్గెట్ అవ్వాలి. సో ఇది ఎక్స్ట్రాగా బిల్డ్ అవ్వాలన్నా ఇవి ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, వన్ మోర్ అండ్ నెక్స్ట్ బైసెప్. సో మీ బ్యాక్ వర్కౌట్ అయిన తర్వాత సో 3 to 5 minutes రెస్ట్ తీసుకోండి. సో వెంటనే చేయకండి. సో కొంచెం ఎనర్జీ అవుతుంది కాబట్టి సో ఈ టైంలో ఎక్స్ట్రీమ్ లో ఉంటుంది కటింగ్ ఫేస్లో. సో అందుకోసం ఒక 5 minutes గ్యాప్ తీసుకొని చేస్తే పర్లేదు. ఓకే, బట్ వేరియేషన్కి గ్యాప్ ఉండాలి, బట్ సెట్కి గ్యాప్ ఉండకూడదు. వేరియేషన్ చేంజ్ చేసేటప్పుడు ఒక 1 to 2 minutes గ్యాప్ ఉండకూడదు. బట్ నువ్వు వేరియేషన్ ఒక వేరియేషన్ అయిన తర్వాత లైక్ 12 repetitions అయిన తర్వాత అగైన్ చేస్తా చూడు. సో అప్పుడు మరి 3 to 5 minutes రెస్ట్ తీసుకోకండి. సో వర్త్లెస్ అవుతుంది సెట్. సో 1 to 2 minutes కటింగ్ ఫేస్ సరిపోతుంది.
అగైన్ సో అయిపోయిన తర్వాత ఎక్స్ట్రీమ్ ట్రైసెప్కి పోకూడదు. సో కంప్లీట్ ఈ ప్లేసే బర్న్ అవ్వాలి. ఓకే, ఓకే, వన్ మోర్. సో ఎట్లయితే లైక్ ఈ పార్ట్ ఉంది సార్. సో ఈ ప్లేస్ మంచిగా బర్న్ అవ్వాలి. సో ఇప్పుడైతే మంచిగా బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఓకే, వన్ మోర్. ఓకే ఓకే, ఫైనల్లీ డే 2 కంప్లీట్ చేసాం. సో ఎనర్జీ అయితే డే 2కి అవుట్ అయిపోతుంది. బట్ ఇది చేయాలి. సో ఫ్యాట్ ఉంచుకొని అగైన్ బల్క్ చేసే మైండ్ సెట్ కాదు అది. సో ఈ కటింగ్ ఫేస్లో మైన్ థింగ్స్ కార్డియో మ్యాండేటరీ ఉండాలి, ప్లస్ కోర్ని అండ్ యాబ్స్ డైలీ ట్రైన్ చేయాలి, అండ్ ఫుడ్ కంట్రోల్లో ఉండాలి, కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్ ఉండాలి. కార్బ్స్ ఫ్యాట్స్ అనేవి కొంచెం ప్రోటీన్ ఫుడ్ నుంచి వచ్చేలా చూసుకోవాలి. సో ఇవి మెయిన్ థింగ్స్. సో ఓకే, సో కొంచెం ఎనర్జీ పీక్ లెవెల్లో లో ఉంటుంది. సో అయినా పట్టించుకోకండి. కార్డియో కటింగ్ ఫేస్లో ఈ కామన్ థింగ్స్. సో అది నీకు అలవాటు అయితే, అది నీ మైండ్ సెట్కి నువ్వు వన్స్ ఫిక్స్ అయితే అంతకేమనిపించదు. ఓకే, బాడీ కండిషన్. సో నేను వర్కౌట్ అయినా ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోతుంది, ఎందుకంటే యాబ్స్ మనం ఆల్మోస్ట్ వర్కౌట్ అంతా చేస్తాం. అంత ఎక్స్టెంట్ పంప్ కూడా వస్తుంది. చేసేటప్పుడు టీషర్ట్ తీయాలని కొంచెం రావు. సో పర్లేదు, విజువల్స్ అవుతుంది.
సో కనిపిస్తుంది కెమెరా రివర్స్ పెట్టా కదా, అంత పర్ఫెక్ట్గా పడుతుందో కూడా తెలియదు. బట్ అని పర్ఫెక్ట్గా వస్తలే మనకి. సొంతగా ఏమనిపిలే ఈరోజు. నాట్ గుడ్, నాట్ గుడ్. పర్ఫెక్ట్ వచ్చిన నాకు కొంచెం పర్లేదు అనిపించింది. సో ఇంకా సో కొంచెం పోజింగ్ అయితే నేర్చుకోవాలి. పోజింగ్ రాకపోతే మనకి ఎంత బాడీ ఉన్నా అంత పర్ఫెక్ట్గా కనిపి. ఓకే, సో ఓకే, సో ఇంతటితో అయినట్టు కాదు. కటింగ్ ఫేస్లో కార్డియో అన్నది కీ రోల్ ప్లే చేస్తాయి. సో నువ్వు కార్డియో స్కిప్ చేస్తే నువ్వు ఎంత ఎక్స్ట్రీమ్ వర్కౌట్ చేసినా రిజల్ట్స్ కనిపి ఫస్ట్ టైం. సో కటింగ్ ఫేస్కి పర్ఫెక్ట్ నేను బ్యాలెన్సింగ్గా తీసుకొచ్చేది మాత్రం కంప్లీట్ కార్డియో. సో కార్డియో మాత్రం హిట్ చేయాల్సిందే నువ్వు. నీకు కటింగ్ ఫేస్కి తీసుకొద్దాం అనుకుంటే రేపు. ఓకే, see you tomorrow. సో బైసప్ చూపించలే కదా. ఓకే, see you tomorrow. ఏమనిపించి చెప్పండి.